వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కల్పబుల్ హోమిసైడ్ కింద జగన్ పై కేసు. సింగయ్య కేసులో వైఎస్ జగన్ సహా మిగతా నిందితులపై బిఎన్ఎస్ 105-49 సెక్షన్ల కింద కేసు నమోదు. మీడియా సంస్థలు అబద్ధపు రాతలతో వైఎస్ జగన్ వ్యక్తిగతంను లక్ష్యంగా పనిచేస్తున్నాయి. మీడియా సమావేశంలో మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. అంబేద్కర్ను గౌరవించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. ఎస్సీలు అంటే బీజేపీకి వ్యతిరేకి అని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్న పురంధేశ్వరి. శక్తి పిక్చర్స్ అధినేత ముత్యాల రమేష్ కన్నుమూత. ఆయన మృతికి పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ నిర్మాతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సింగయ్య కేసులో గుంటూరు పోలీసులు వైఎస్ జగన్ సహా మిగతా నిందితులపై బిఎన్ఎస్ 105-49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 105 సెక్షన్ అంటే హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్. ఒక వ్యక్తి చావుకు కారణమైనప్పుడు ఈ సెక్షన్ పెడతారు. నేర నిరూపణ జరిగితే ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు విధించవచ్చు. నేర తీవ్రతను బట్టి 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. దొరికిన ఆధారం మేరకు 105 సెక్షన్ జత చేశారు. ఈ రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలు ప్రజలకు వాస్తవాలను చెప్పడానికి బదులు చంద్రబాబుకు దాసోహమై నిత్యం తన అబద్ధపు రాతలతో వైఎస్ జగన్ వ్యక్తిగత ఆసహనమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే అభిమాని చనిపోతే ఆ మరణంపై ఏమాత్రం మానవత్వం లేకుండా ఎల్లో మీడియా క్షుద్రరాత్రులతో వైఎస్ఆర్సీపీపై విషం చిమ్ముతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పర్యటనలో ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో ఉన్న కూటమి ప్రభుత్వ కుట్రలకు ఎల్లో మీడియా కూడా భాగస్వామిగా మారిందని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా దురదృష్టవశాత్తు వెంగళాయపాలెంకి చెందిన సింగయ్య అనే వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోగా సత్తెనపల్లిలో జయవర్ధన్ రెడ్డి అనే యువకుడు వడదెబ్బ కారణంగా గుండెపోటుకు గురై మృతి చెందారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాహనం కానీ ఆయన కాన్వాయ్ కానీ వాహనాలు కానీ సింగయ్యను ఢీకొట్టలేదని ఎస్పీ స్వయంగా వెల్లడించారని పేర్కొన్నారు. చెందినటువంటి వ్యక్తి, అలాగే మరొకరు సత్తెనపల్లిలో సురహ తప్పి గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈ చీలి సింగయ్య మాత్రం యాక్సిడెంట్ జరిగి మరణించాడనేది ఆ రోజునే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే దీనిలో సింగయ్య మరణానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ తగలేదు, కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్స్ కూడా తగలేదు. కాన్వాయ్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలవ్ చేసినటువంటి 2 వెహికల్స్ 3 వెహికల్స్. కాన్వాయ్ని అనుసరిస్తున్నటువంటి ముందు వెహికల్ నెంబర్ కూడా చెప్పారు. ఆయన తగిలి పడిపోయాడు అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆయన పోస్ట్ మార్టం కూడా చేసే సమయంలో కూడా నేను అక్కడికి వెళ్ళాను. పోలీసు యంత్రాంగం అంతా కూడా ఏదో ఒక విధంగా దీన్ని వివాదం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు. ఏంటంటే కిరణ్ కుమార్ వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చాడని, ఒక 30-40 మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడని రాంచి దాని మీద సింగయ్య మృతుడి యొక్క భార్యను సంతకం పెట్టమని కూడా పోలీసులు ఒత్తిడి చేశారు. అప్పుడు కిరణ్ కుమార్, అక్కడ మా ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్, అదేవిధంగా కోటేశ్వరరావు జడ్పీటీసీ వాళ్ళు అడ్డం తిరిగి వీళ్ళు చెప్పింది మీరు రాసుకోండి అని చెప్తే అప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో వీళ్ళు చెప్పింది రాసుకున్నారు తప్ప లేకపోతే ప్రీ ప్లాన్డ్గా రాసుకొచ్చారు. ఎందుకని రాసుకొచ్చారంటే పైనుంచి మాకు ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత నేను వెళ్ళి కూడా వాళ్ళకి చెప్పాను, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది వాళ్ళు రాసిన దాన్ని చదువుకొని మీరు సంతకం పెట్టమన్న తర్వాత ఆ చీలి సింగయ్య గారి భార్య వారి బంధువులు కూడా చదువుకొని వారు చెప్పిందే రాసి ఇచ్చారు. లేకపోతే దానిలోనే ఎవరో ఒకరిని పెట్టాలనేటువంటి
కుట్ర అప్పుడే ప్రారంభమైందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆ తర్వాత నాకు చాలా చిత్రం ఏంటంటే దీన్ని పెద్ద రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అసలు ఇన్వెస్టిగేషన్ అథారిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లాగా లేదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళే ఇన్వెస్టిగేషన్ అథారిటీ, వాళ్ళే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం, నాకు అర్థం కాలేదు. అంబేద్కర్ను గౌరవించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ఎస్సీలు అంటే బీజేపీకి వ్యతిరేకి అని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ పేరు చెప్పి రాజకీయం చేసింది తప్ప అంబేద్కర్ కోసం ఏం చేశారో చెప్పగలరా అని ఆమె ప్రశ్నించారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే తాను ప్రధాని అయ్యానని మోడీ గర్వంగా చెప్పుకుంటున్నారన్నారు. జవహర్లాల్ నెహ్రూ జమానా నుంచి కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ను అవమానిస్తూనే వచ్చారని పురంధేశ్వరి స్పష్టం చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బస్తీలో దళిత సమ్మేళనాలు నిర్వహిస్తామని తెలిపారు. అంబేద్కర్ను గౌరవించిన పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. వాజ్పేయి హయాంలోనే అంబేద్కర్కు భారతరత్న బిరుదు ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను అడుగడుగునా అవమానించింది అన్నారు. అంబేద్కర్ వల్లనే తాను ప్రధాని అయ్యానని మోడీ చెబుతుంటారు అన్నారు. ప్రపంచంలోని అన్ని రంగాల్లో భారత్ ముందుండాలని, రైతులు, యువత, మహిళలు అభివృద్ధి పదంలో నడవాలని వివిధ రూపాల్లో అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. రైతుల కోసం ప్రతి ఏడాది 6,000 కేంద్రం ఇస్తుందన్నారు. ఇవాళ ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా న్యాయం జరిగినటువంటి విషయం మనం గుర్తించాలి. ఎన్నికల సందర్భంలో విపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీ మీద మోపినటువంటి నెపం ఏమిటంటే నిరాధారమైనది. రాజ్యాంగాన్ని మార్చేస్తుంది భారతీయ జనతా పార్టీ. సంపూర్ణమైనటువంటి మెజారిటీ తోటి కనుక అధికారంలోకి వస్తే మన రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, రిజర్వేషన్లు ఎత్తేస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే అసలు గౌరవం లేదు అనేటువంటి ఒక విష ప్రచారాన్ని ఎన్నికల సందర్భంలో విపక్ష పార్టీలు సమర్థవంతంగా ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళాయి. సమర్థవంతంగానే ఖచ్చితంగా ఇక్కడ ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే మనకు వచ్చినటువంటి 240 సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని సీట్లు కోల్పోవడానికి ఇది ఒక కారణం. ఇదే సంపూర్ణమని నేను అనట్లేదు, ఒక కారణం అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కూడా మేము ప్రజల వద్దకు వెళ్ళి మేము చెప్పాము, అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించినటువంటి పార్టీ ఏదన్నా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీనే. కాంగ్రెస్ పార్టీ వారు బాబాసాహెబ్ మావాడు అని చెప్పి, మా నాయకుడు అని చెప్పి చెప్పుకుంటారు, కానీ ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారు గౌరవించలేదు. ఇన్ఫ్యాక్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఎవరిచ్చారండి? అటల్ బిహారీ వాజ్పేయి గారు సమర్థించినటువంటి జనతా ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో వాజ్పేయి గారు ఒత్తిడి పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంతో ముడిపడినటువంటి ప్రాంతాలు, ఆయన జన్మించినటువంటి ఇల్లు కావచ్చు, అదేవిధంగా ఆయన విద్య అభ్యసించినటువంటి ఎక్కడైతే ఉండి విద్యను అభ్యసించారో ఆ ఇల్లు కావచ్చు, మంత్రిగా వారు బాధ్యతలు చేపట్టి ఎక్కడైతే ఉన్నారో ఆ ఇల్లు కావచ్చు, అదేవిధంగా వారు లండన్లో, మొన్నే నేను లండన్కి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ ఇంటిని కూడా నేను సందర్శించుకుని రావడం జరిగింది. మేము వెళ్ళి చూసాం ఆ ఇల్లు. వారు అక్కడ బ్యారిస్టరీ చదువుతున్నటువంటి నేపథ్యంలో వారు అక్కడ ఉన్నటువంటి ఇల్లు, ఇక్కడ వారు మరణించినటువంటి చైతన్య భూమి, వీటన్నిటినీ కలిపి పంచతీర్థాలుగా వాటిని అభివృద్ధి చేసి దేశానికి అంకితం చేసింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, కాంగ్రెస్ వారు కాదు. ఇన్ఫ్యాక్ట్ నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పినటువంటి విషయం, నేను ఇవాళ ఈ స్థాయికి ఎదగగలిగాను అని అంటే అది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల వలనే నేను ఈ స్థాయికి ఎదగగలిగానని చెప్పి స్వయంగా వారు చెప్పినటువంటి మాట. కానీ విపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే అసలు రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచింది ఆ పార్టీ కాదా అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ సమీక్షించుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధాని అయిన వెనువెంటనే మనం రాజ్యాంగాన్ని 1950వ సంవత్సరంలో అమల్లోకి తీసుకొని వచ్చాం.
1951వ సంవత్సరంలో మొట్టమొదటి సవరణ రాజ్యాంగానికి వారు చేయటం జరిగింది. ఏమని సవరణ చేశారు? మీడియాకి ఉన్నటువంటి వాక్ స్వాతంత్రం ఏదైతే ఉందో దాని మీద మొట్టమొదటి వేటు పడింది. ఎందుకంటే ఆర్గనైజర్ అనేటువంటి పత్రిక, ఇంకొక పత్రిక, ఈ రెండు పత్రికలు మెడ్రాస్లో చాలామంది రైతులు పోలీస్ కాల్పుల్లో మరణించారని, అదేవిధంగా వెస్ట్ బెంగాల్కి వచ్చినటువంటి ఎవరైతే వలసదారులు వస్తున్నారో వారిని ఆపలేకపోతుంది, నిరోధించలేకపోతుంది ప్రభుత్వం అని చెప్పి వారి మీద, అప్పటి ప్రభుత్వం మీద గొంతు విప్పినటువంటి సందర్భంలో వెంటనే జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ వారు తీసుకొచ్చి వాక్ స్వాతంత్రం మీద వేటు వేశారు. వారు మళ్ళీ వారు కోర్టుకు వెళ్ళి దాన్ని సవరించుకున్నారు, ఆర్గనైజర్ పత్రిక సంబంధించినటువంటి వారు. కనుక ఎవరు నిజంగా తూట్లు పొడిచింది మనందరికీ తెలుసు. 356 అధికరణ ఏదైతే ఉందో అది సాధారణంగా ఏదన్నా రాష్ట్రాల్లో విపత్కర పరిస్థితులు ఏర్పడితే, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి తట్టుకోలేనటువంటి ఇబ్బందులు ఏర్పడితే అక్కడ గవర్నర్ పాలన అనేది విధిస్తూ ఉంటాం. కానీ మనందరికీ తెలుసు కాంగ్రెస్ హయాంలో ఎన్ని పర్యాయాలు గవర్నర్ యొక్క అజమాయిషీని తీసుకొచ్చి ప్రజాస్వామికంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూలదోసింది ఎవరండి? మనందరికీ తెలిసినటువంటి విషయమే. కనుక శక్తి పిక్చర్స్ అధినేత ముత్యాల రమేష్ కన్నుమూశారు. ఏపీ ఫిలిం ఛాంబర్లో పలు పదవులు నిర్వహించిన రమేష్ గత కొంతకాలంగా అస్వస్థకు ఉంటూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ నిర్మాతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు. శక్తి పిక్చర్స్ అధినేత ముత్యాల రమేష్ పరమపదించారు. 68 ఏళ్ల రమేష్ కొద్ది కాలంగా అస్వస్థతలో ఉన్నారు. రమేష్ హఠన్మరణం పట్ల చిత్రరంగానికి సంబంధించిన పలువురు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఫిలిం ఛాంబర్ వద్ద ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 ఏళ్లుగా చిత్ర పరిశ్రమతో సంబంధం ఉన్న ముత్యాల రమేష్ ఇక లేరని, వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. చిన్న నిర్మాతల సినిమాల కోసం ఎంతో కష్టపడేవారని, ఏ పని అప్పగించినా ఎంతో బాధ్యతతో నెరవేర్చేవారన్నారు. చిత్రరంగం అంతే ఎంతో మక్కువతో ఉండే రమేష్ అనారోగ్యానికి కూడా లెక్క చేయకుండా నిత్యం ఫిలిం ఛాంబర్ కోసం పనిచేసేవారన్నారు. శక్తి పిక్చర్స్ ద్వారా 500కు పైగా చిత్రాలను పంపించేశారని వారు తెలిపారు. ఆయన మృతి చిత్రాంగానికి తీరని లోటని పేర్కొన్నారు. రమేష్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రమేష్ కు నివాళులర్పించిన వారిలో సినీ నిర్మాత సి కళ్యాణ్, అలంకార్ థియేటర్ ప్రొప్రైటర్ ప్రసాద్, సావిత్రి కళాపీఠం వ్యవస్థాపకురాలు పరచూరి విజయలక్ష్మి, ఇంకా పలువురు చిత్రరంగానికి సంబంధించిన వారు ఉన్నారు. శక్తి పిక్చర్స్ అధినేత ముత్యాల రమేష్ అన్నకి ఈరోజు పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రమేష్ అన్న అంటే సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అజాత శత్రువు. ప్రతి ఒక్కరు కూడా గత 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో అందరికీ ఒక సోదరుడిలాగా, ఒక కుటుంబ సభ్యుడిలాగా, ఎగ్జిబిటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, నిర్మాతలకి అందరికి కూడా ఏ కష్టం వచ్చినా నిలబడి రమేష్ అన్న ఉన్నాడు అనే ఒక ధైర్యం ఉండేది ఇండస్ట్రీలో. గాంధీనగర్ అంతా బోసిపోయింది. రమేష్ అన్న నడియాడే నేల. ఎప్పుడు వచ్చినా ఛాంబర్కి పెద్ద దిక్కులాగా ఉండేవాడు. ఇంత మంచి మనిషిని కోల్పోవడం అనేది ఎంతో బాధాకరం. అంతకు మించి మాట్లాడటానికి ఇంకేం మాట రావట్లేదు. సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నాను. అయితే నేను కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను కొన్ని సినిమాలు కొన్నాను. నేనే రాజు మంత్రి అని చెప్పి, చెలో అని. అవి ఎలా విడుదల చేయాలి ఏంటో నాకేం అవగాహన ఉండేది కాదు. శక్తి రమేష్ గారు డిస్ట్రిబ్యూటర్, నేను కొత్తగా వచ్చి నన్ను ఎంకరేజ్ చేయడానికి ఆ 2 సినిమాలని నా తరపున ఆయన ఆఫీసులో డిస్ట్రిబ్యూట్ చేసి నేను ప్రాఫిట్ అవ్వడానికి, నేను సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడ్డాను. అట్లా నాలాంటి వాళ్ళు ఎంతోమందికి అయినా డిస్ట్రిబ్యూటర్లకు ఆయన హెల్ప్ చేసేవాళ్ళు. ఛాంబర్ తరపున ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు మనకి ఉపయోగపడేవాళ్ళు, సార్ హెల్ప్ చేసేవాళ్ళు. సో ఆయన ఇండస్ట్రీకి ఎంతో ఒక అద్భుతమైన సేవలు అందించారు. అలాంటి వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరం. థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ గారు ప్రొడ్యూసర్లకు కానీ, డిస్ట్రిబ్యూటర్లకు కానీ, ఎగ్జిబిటర్కి కానీ సుపరిచితులైన. ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్, చిన్న ప్రొడ్యూసర్ వచ్చినా, పెద్ద ప్రొడ్యూసర్ వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళందరితో ఎగ్జిబిటర్గా, డిస్ట్రిబ్యూటర్గా ఆయన అనేకమైన సేవలు అయితే ఆయన అందించారు. మేమందరం కూడా ఈ ఆర్గనైజేషన్స్లో రావడానికి కారణం శక్తి రమేష్ గారే. ఎందుకంటే తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్లో ప్రతి సెక్టార్లో కూడా ఆయన తెలియని లేరు. ఈరోజు కూడా ఆయన అసలు చనిపోయారనే దాంట్లో ఇంకా సగం మందికి తెలియదు. అలాగే హైదరాబాద్ నుంచి
మా ప్రెసిడెంట్ గారు భర్తభూషణ్ గారు, ఆదిత్యరామ్ గారు చెన్నై నుంచి, మా కళ్యాణ్ గారు పొద్దున బయలుదేరి వీరంతా వచ్చారు. లేకపోతే ఇక్కడ చాలా పెద్ద సభ ఉండేది, ఎందుకంటే అంతమంది అభిమానులు ఆయనకున్నారు. అందుకని ఆయనకి ఆత్మశాంతి కలగాలని, వాళ్ళ ఫ్యామిలీ అంతా సుఖంగా ఉండాలని కోరుకుంటూ, మా ఆర్గనైజేషన్స్కి ఎప్పుడు ఆయన బతుకున్న వ్యక్తిగానే మాకుంటారు. ఆయన లేని లోటు అయితే తీరలేంది. సుమారు 500 సినిమాలు ఆయన డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి మేము ఒంగోలులో మా థియేటర్లో వేసాము. ఇటువంటి వ్యక్తి వాళ్ళ లేడంటే మేము తట్టుకోలేకపోతాం. ఫిలిం ఇండస్ట్రీలో ఎవరికి ఏ సహాయం కావాలన్నా నేనున్నాను విజయవాడలో అని చెప్పి చేసే మనిషి రమేష్ గారు. ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులకి వీళ్ళకి సంతాపం తెలియజేస్తూ ఇటువంటి సంగతి మేము మా ఛాంబర్ కానీ మేము కానీ పరాయించలేని చాలా బాధగా ఉంది. వాళ్ళందరికీ సానుభూతి తెలియజేస్తున్నారు. ప్రసాద్ అండి, 20 సంవత్సరాల నుంచి నాతో రోజు కలిసి ఉంటాం. మేము ఇద్దరము ఎక్కడికి వెళ్ళినా ఫిల్మ్ ఛాంబర్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళిన రాత్రి 10:30-11 రోజు నాతోనే ఉంటాడు. ఇలాంటి వాళ్ళకి మనుషులు లేడనేది అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. అలాంటి బాగా క్లోజ్ ఫ్రెండ్ మాకు. మేము ఒక 10 మంది ఉన్నాం, రోజు కలుస్తాం, ప్రతిరోజు ఈవినింగ్ కలుస్తాము. ఇవాళ లేడనే దాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. వాళ్ళ మదర్కి వాళ్ళకి అసలు ఎలా ఉన్నారో అర్థం కాని పరిస్థితులు వాళ్ళు కూడా ఉన్నారు పాపం. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. చనిపోతాడని తెలిసి ఉంటే ముందుని ప్రిపేర్ అవుతాం. హాస్పిటల్ తెలియకపోవడంలో అసలు మేము కూడా చాలా డిస్టర్బ్గా ఉన్నాం. శక్తి పిక్చర్స్ అధినేత ముత్యాల రమేష్ ఈరోజు లేడు అని అంటే మాకు మళ్ళీ బెజవాళ్ళు ఎవరున్నారా అనే అంత ఫీలింగ్ కలిగింది అతను చనిపోయాడని తెలియగానే. ఎందుకంటే ఎంతమంది మిత్రులు ఉన్నా ఏదున్నా మాకు అని ఒక పని అంటే ఆ పని మేము మర్చిపోవచ్చేమో కానీ అతను మర్చిపోయాడు కాదు. అలాగే తను ఎదిగిన దగ్గర నుంచి మాకు తెలిసిన దగ్గర నుంచి అతనికి ఫిల్మ్ ఛాంబర్ అంటే ప్రాణం. అసలు మొన్న ఇంత హెల్త్ డ్యామేజ్ అయి ఉండే టైంలో కూడా నిలబడలేని పరిస్థితుల్లో కూడా మేము హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంటే నన్ను ఛాంబర్ దగ్గరకు తీసుకెళ్ళండి, నాకు ఛాంబర్ దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి కావాలంటే నేను వెళ్తానని చెప్పి పట్టుపట్టిన వ్యక్తి. ఇక ఒక చిన్న ప్రొడ్యూసర్ అని అంటే ఆ చిన్న ప్రొడ్యూసర్ తరపున ఆ చిన్న ప్రొడ్యూసర్ని నిలబెట్టాలి, వాళ్ళ సినిమా రిలీజ్ చేసి పెట్టాలి. అక్కడి నుంచి వెళ్ళి ప్రసాద్ గారిని లేకపోతే ఇంకా విశ్వనాథ్ గారు ఇలాగా థియేటర్లు ఉండే వాళ్ళందరినీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిలాడి గంటల తరబడి పని కావాలనంటే ఎన్ని ఆఫీస్లో కూర్చొని ఆ కార్యం నెరవేర్చుకొని వచ్చేదాకా అతను వదిలేవాడు కాదు. ఈరోజు అతను లేడు మాకు. మా ఛాంబర్కి కానీ మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కానీ తీరని లోటు. నేను ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ తరఫున, ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ మిస్సెస్ గారికి, వాళ్ళకి ఆత్మస్థైర్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని. గుడివాడ నియోజకవర్గంలో ఎన్ని దశాబ్దాలు గడిచినా టీడీపీ జెండాను తప్ప మరో జెండాను ఎగరనివ్వని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఎమ్మెల్యేగా ఏడాది నా ప్రయాణంలో ఆటుపోట్లు ఎదురైనా నిజాయితీగా కొనసాగించానని, ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ తన నిజాయితీకి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా వెనిగండ్ల రాము ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తి కావడంతో టీడీపీ కార్యాలయం ప్రజావేదికలో టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి ఎమ్మెల్యే రాము పార్టీ నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. అనంతరం వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. అసెంబ్లీ నిబంధనల కారణంగా వెనిగండ్ల రాము అనే నేను అని ప్రమాణ స్వీకారం చేశానని, నా మనసులో మేము అని ప్రమాణ స్వీకారం చేయాలని అనుకున్నట్లు ఆయన చెప్పారు. నా అనే భావన నాలో ఎప్పుడూ ఉండదని, అందరం కలిస్తేనే గుడివాడలో అపూర్వ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఏడాది నా ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, కొందరు పనిగట్టుకొని చేసే సొల్లువాగులకు నేను పట్టించుకోనని, నిజాయితీగానే ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ప్రజలు చూపించే ప్రేమ నా నిజాయితీ నిదర్శనమని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. గుడివాడ నియోజకవర్గంలో ఎన్ని ఎన్నికలు వచ్చినా గెలుపు తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం అయ్యేలా ఈ 4 ఏళ్లు కష్టపడి పనిచేస్తానన్నారు. గుడివాడలో తెలుగుదేశం జెండా తప్ప మరో జెండా ఎగనిచ్చే ప్రసక్తే ఉండదని ఆయన జోస్యం చెప్పారు.
కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, మనందరి మధ్య అపోహలు సృష్టించేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని, వారి కుతంత్రాలను అందరం ఐక్యంగా ఉంటూ తిప్పికొడదామని కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు. ఇక్కడ గుడివాడలో తెలుగుదేశం పార్టీ తప్పితే వేరే జెండా కనపడే ప్రసక్తి లేదు, వేరే జెండా ఎగిరే ప్రసక్తి లేకుండా తీసుకుని మనందరం కలిసి పనిచేస్తాం. యాక్చువల్గా కూటమి, నేను లెట్ మీ క్లియర్ దట్ సారీ, కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేకి మాత్రమే ఇక్కడ అవకాశం ఇచ్చినట్లుగా మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయాణంలో మీరు బయట నుంచి ఏమిన్నా కానీ, ఎలా విన్నా కానీ నాకు అనవసరం. నేనైతే నిజాయితీగా ఉన్నా. నిజాయితీ అంటే మీ పట్ల ప్రేమగా, మీ పట్ల ఉన్న ప్రేమలో నా నిజాయితీ ఉంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. కష్టపడిన ప్రతి కార్యకర్తని నా సొంత వాళ్ళ కింద భావిస్తున్నాను. మీకు అందరూ అక్క చెల్లెళ్ళు అవ్వనివ్వండి, లేదు అన్నదమ్ములు అవ్వనివ్వండి, పేర్లు ఏదైనా కానీ అందరం మనం ఒకే సామూహిక శక్తి కింద మనం తయారవ్వాల్సిన పరిస్థితి ఉంది. దానికోసం నేను ప్రతి క్షణం పాటుపడుతున్నాను. అలాగే మనకి రకరకాలుగా నన్ను ఉంచుతున్నారా, నన్ను తీసేస్తున్నారా, ఇక్కడ వేస్తున్నారా, అక్కడ తీస్తున్నారా, ఇక్కడ ఇల్లేరా, అక్కడ లేరా, రకరకాలుగా మన వేరు చేసి విడదీసి మనల్ని విడదీసే ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మీరందరూ అది గమనించుకోండి. దానికి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వకండి. మీరందరికీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నేను ఇక్కడ 24/7 అవైలబుల్గానే ఉంటున్నాను. మీకు అందరికీ తెలుసు. ప్రతి వారంలో మినిమం 5 రోజులు లేకుండా ఏ వారం గడగలేదు. నేను యుఎస్ వెళ్ళిన 3 సందర్భాల్లో తప్పితే ఆ 3 సందర్భాలు కూడా 20 రోజుల్లోపు కుదించుకుని వచ్చేసాను ట్రిప్ అంతా. ఈ సంవత్సర కాలంలో గుడివాడలో నేను ఇక్కడ ఉన్న అవైలబుల్గా ఉన్నన్ని రోజులు మన చరిత్ర మొత్తం చూసుకున్నా కానీ 20 ఏళ్ళు చేశాననే వ్యక్తి దీనిలో 10వ వంతు కూడా లేడు ఇక్కడ గుడివాడలో అవైలబుల్గా. ప్రతి ఒక్కరికి తెలిసిందే. నేను ఇక్కడ అవైలబుల్గా ఉండేది జనాల కోసం. ఎవరైనా కానీ నా దగ్గరకు వచ్చి ఏదైనా కానీ చెప్పుకుంటే మనందరం తరఫున పనిచేసుకోవాలనే ఉద్దేశంతో. అంతేకాకుండా నేను రోడ్లెమ్మడి తిరుగుతుంది పిచ్చెక్కి కాదు. ఒక ఎమ్మెల్యే అవసరం లేదు అనే విషయం నాకు తెలుసు. ఎమ్మెల్యే టైం వేస్ట్ కూడా. కానీ గుడివాడలో పరిస్థితి అలా ఉంది. ఎందుకంటే మనకి గుడివాడ టౌన్ చూసుకుంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేరు, ఆఫీసర్స్ పనిచేసే పరిస్థితిలో లేరు, ఇంకా అనేక రకాలుగా దీంట్లో మనకు చాలా ప్రాబ్లం. మెయిన్ ఊళ్ళన్నీ ఇలా ఖాళీగానే ఉన్నాయి. గొడ్లవల్లేరు అలాగే ఉంది, కవతరం అలాగే ఉంది. ఎందుకంటే ఈ పరిస్థితులన్నీ లేక పనిచేసేవాడు లేక నేను కావాలని అవైలబిలిటీ నేను పెంచుకుంటున్నాను. ఇది కలియుగం. మురుగన్ నేరుగా రారు, మనమే మురుగన్ రూపంగా మారాలి, దుష్టశక్తులను నిర్మూలించాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తమిళనాడులోని మదురైలో జరిగిన మురుగన్ భక్తుల మహానాడులో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని వేదికపై నుంచి అభివాదం చేసి తెలుగు తమిళంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. సహజంగా నాస్తికులు దేవుని నమ్మరు, కానీ కొందరు హిందూ దేవులనే నమ్ముతారు. హిందూ ధర్మాన్ని తప్పితే ఇతర ధర్మాన్ని ఎత్తి చూపే ధైర్యం వారికి లేదు. ఏమన్నారు అంటే హిందువుల్ని తిడితే కోప్పడకూడదు అంటారు. ఇది మారాలి. ఇది మారకపోతే హిందూ ధర్మం సుస్థిరత్వానికి ముప్పు వాటిల్లుతుంది అని వ్యాఖ్యానించారు. తాను ఇస్లాం క్రైస్తవాన్ని గౌరవిస్తున్నానని, కానీ హిందూ ధర్మాన్ని అగౌరవపరచనని తెలిపారు. హిందువుల్ని ప్రశ్నించే వారికి అరేబియా నుంచి వచ్చిన మతాన్ని ప్రశ్నించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. మురుగన్ భక్తులు ఒక్క చూపు చూస్తే తమ దేవుణ్ణి దూషించే కూటమి కనిపించకుండా పోతుందని అన్నారు. తాను మదురై మహానాడులో నిలబడ్డానంటే మురుగన్ చూపించిన దారి, ఆయన మీదున్న భక్తే కారణమని అన్నారు. 2014లో హైదరాబాద్ జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు మదురై మురుగన్ భక్తుల మహానాడులో పాల్గొని మాట్లాడతానని ఊహించలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. నేను అనుకోలేదు. ఏథెన్స్ కంటే పురాతనమైన నగరం అయిన మదురైలో ఇన్ని లక్షల మంది జనం మధ్య తమిళ్లో నేను గౌరవించే నా తమిళనాడులో, నేను పెరిగిన తమిళనాడులో
నేను ఇష్టపడే తమిళ సంస్కృతి, నాకు సంస్కృతి బీజాలు పోసిన తమిళనాడు, తమిళ భాష, వీటన్నిటిలో నేను ఒకరోజు ఇక్కడికి వచ్చి ఎంతమంది గురువుల మధ్య, ఇంత పెద్ద మా హిందూ మున్నని పెద్దల మధ్య, ఇన్ని లక్షల మంది ప్రజల మధ్య నేను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఐ హోప్ యూ కెన్ ట్రాన్స్లేట్. நான் 2014 வரவழைத்தது முருகன், அந்த வெற்றிவேல் முருகனுக்கு. என்னை வளர்த்தது முருகன், அந்த வீரவேல் முருகனுக்கு. எனக்கு துணிச்சல் தந்தது முருகன், அந்த சுரவேல் முருகனுக்கு. மதுரைக்கும் முருகனுக்கும் நெருக்கம் அதிகம். முருகனின் முதல் அறுபடை வீடும் கடைசி அறுபடை வீடும் மதுரையில் தான் உள்ளன. மதுரை என்பது மீனாட்சி அம்மன் பட்டினம். மீனாட்சி அம்மன் தாய் பார்வதியின் அம்சம். எனவே முருகனின் தாயாரும் மதுரையில் தான் உள்ளார். முருகனின் தந்தை சிவபெருமான் முதல் சங்கத்துக்கு தலைமை ஏற்று மதுரையில் தான் இருந்தார். எனவே இந்த மதுரையில் தாயமே இருக்கிறார், தந்தியும் இருக்கிறார், மகனும் இருக்கிறார். அப்படின்னா மதுரை மக்கள் எத்தனை புண்ணியம் பண்ணி இருக்க வேண்டும். Secularism means no discrimination against anybody in the name of religion. நம்ம நாட்டுல செக்குலரிஸ்ட் வந்து no discrimination against anybody in the name of religion except Hinduism, except Hindu gods and Hindu culture. Hindu culture ne திட்டிட்டே இருங்க, Hindu gods ne abuse பண்ணிட்டே இருங்க. That is secularism for them. They don't have the guts to point out any other religion except Hindu dharma. இந்த நாத்திகர் கூட்டத்துக்கு, செக்குலரிஸ்ட் கூட்டத்துக்கு அரசமைப்பு சட்டம் கொடுத்த one great weapon is there. அது என்ன? freedom of speech, பேச்சு சுதந்திரம், இஷ்டத்துக்கு பேசுறது. நம்ம கடவுளை திட்டுறது பழக்கம் ஆயிடுச்சு. கடவுளை திட்டினாலும் நம்ம எல்லாரும் கோவப்படக்கூடாது, கவலைப்படக்கூடாது. ஏன்னா அது பேச்சு சுதந்திரம். அவர் திட்டிட்டே இருப்பாங்க, நம்ம மட்டும் நிம்மதியா இருக்கணும். ஏன்னா நீங்க இந்துக்கள். இது மாறணும். దిస్ హ్యాస్ టు చేంజ్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ లాంటి నేత మరొకరు లేరని, జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందించిన మహనీయుడు దేవినేని నెహ్రూ అని మాజీ మంత్రి మెరుగు నాగార్జున కొనియాడారు. నెహ్రూ ఆశయ సాధనకు అవినాష్ కృషి చేస్తున్నారని, నెహ్రూ బాటలోనే అవినాష్ కూడా ప్రజల కోసం కష్టపడి పనిచేస్తారని, అవినాష్ నేతృత్వంలో వైసీపీ మరింత బలంగా మారుతుందని చెప్పారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ జయంతి సందర్భంగా ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి మెరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్, వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఫ్లోర్ లీడింగ్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మరియు కార్పొరేటర్లు వైసీపీ శ్రేణులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెహ్రూ 71వ జయంతి సందర్భంగా నగర వ్యాప్తంగా ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నెహ్రూ ప్రజలకు సేవలు అందించారని ప్రశంసించారు. ఎన్టీఆర్ వైఎస్ఆర్ని నెహ్రూ ఎంతో ప్రేమించారని, నెహ్రూకి రాజకీయ జన్మ ఎన్టీఆర్ ఇస్తే పునర్జన్మ వైఎస్ఆర్ ఇచ్చారన్నారు. నగరంలో వైసీపీ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, రిటైనింగ్ వాల్ నిర్మించి ప్రజల కల నెరవేర్చడం జరిగిందన్నారు. ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటూ పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. జగన్ తిరిగి అధికారంలోకి వచ్చేలాగా కృషి చేస్తామని, నెహ్రూ ఆశయ సాధనకు కష్టపడి పనిచేస్తామన్నారు. ఈరోజు విజయవాడ నగరంలోనే కాదు, కృష్ణా జిల్లాలో దేవినేని నెహ్రూ గారి యొక్క 71 సంవత్సర జన్మదిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో ఆయన కుమారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి అవినాష్ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం జరగటం అనేది చాలా ముదాఫం. ఎందుకంటే రాజకీయాల్లో దేవినేని నెహ్రూ గారు లాంటి రాజకీయ నాయకుడిని చూడటం అరుదు. పేదల నాయకుడిగా,
సమస్య ఉంటే ఆ సమస్య మీద పూర్తి అవగాహనతో న్యాయం వైపు నిలబడే నాయకుడిగా, నమ్మిన నాయకుడి వెంట నడవాలని ఒక గొప్ప ఆలోచనతో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. ఆనాడు ఎన్టీ రామారావు గారితో నడిచిన, రాజశేఖర రెడ్డి గారితో నడిచిన, తర్వాత ఆయన కుమారుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఉన్నా. ఎందుకంటే మంచి అనేది, న్యాయము, ధర్మం అనేది ఎక్కడుంటే అక్కడ ఉండాలన్న ఆలోచనతోనే ఇప్పుడు ఈరోజు ఆ కుటుంబం నడుస్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో దేవినేని అవినాష్ గారు నడవటం అంటే అది పుట్టుకోవడం వచ్చింది. ఎక్కడ సమస్య, ఎక్కడ మంచితనం ఉంటే వారి వెంట నడవాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వం నడుస్తూ ఉన్నాడు. విజయవాడ డెవలప్ అయిందంటే ఇప్పుడే చెప్తా ఉన్నాడు. ఈ ప్రాంతంలో నెహ్రూ గారు ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలు ప్రతి పేదవాడి గుండె చప్పుడులాగా, సమస్య మీద అవగాహన పరుడుగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏ చిన్న అవకాశం ఉన్నా విజయవాడని ఏ విధంగా డెవలప్ చేయాలన్న ఆలోచనతో పనిచేసినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. అలాంటి నాయకుడు, ఒక మంచి యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడవాలని ఒక ఆలోచనతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని అందరినీ కలుపుకొని అన్ని అవాంతరాలు దాటుకుంటూ కేసులు కూడా లెక్క చేయకుండా మొక్కువని దీక్షతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దేవినేని అవినాష్ గారు నడుపుతున్న తీరు ఖచ్చితంగా నెహ్రూ గారి దగ్గర నుంచి వచ్చిందని మాత్రం గమనించమని అడుగుతా ఉన్నా. అందుకని 600 రాబోయే రోజుల్లో మహానాయకుడు కొన్ని శతాబ్దాలు విజయవాడలో పేదల పక్షాన పోరాటం చేసి విజయవాడ నగరంలో రాజకీయాలు చేసినటువంటి దేవినేని నెహ్రూ గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తూ, దాదాపుగా 30 సంవత్సరాలు రాజకీయాల్లో శాసనసభ్యుడిగా ఉండడం అంటే ప్రజలతో ఎంత మమేకమైతే అటువంటి అవకాశం ఆ భగవంతుడు ఇస్తాడో ఒకసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఏ కష్టం వచ్చినా నెహ్రూ గారి దగ్గరికి వెళ్తే ఆ కష్టం తీరుతుంది అనేది ఈ విజయవాడలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. అంటే ఆయన ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యారో మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆ మహానుభావుడు బాటలో మా సోదరుడు దేవినేని అవినాష్ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం ఎప్పుడు కూడా నిత్యం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం, నిత్యం పోరాటం చేస్తూ కేసులను సైతం లెక్క చేయకుండా ముందుకెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టడుగా ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఏదైతే దేవినేని నెహ్రూ గారు ఆ రోజు ప్రజలకు ఏ విధంగా సేవ చేశారో ఆయన ఆశయ సాధన కోసం తప్పకుండా అవినాష్ పనిచేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమాలతో ప్రతి డివిజన్లో కానివ్వండి, ప్రతి నియోజకవర్గంలో జరుపుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు, మాజీ మంత్రివర్యులు, నెహ్రూ గారితో సన్నిహితంగా ఉండే, అదేవిధంగా మాకు అన్ని విధాలుగా మాకు సహకరించే మా ఆత్మీయులు, మా పెద్దలు మాజీ మంత్రివర్యులు మెరుగు నాగార్జున గారు, అదేవిధంగా నాకు సోదరుడుగా నాకు అన్ని విధాలుగా నాకు సహకరిస్తూ పార్టీలో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, నాకు ప్రతి పనిలో కానివ్వండి, ప్రతి కష్ట సుఖాల్లో నాకు అండగా ఉంటున్న నా సోదరుడు మాజీ శాసనసభ్యులు కైల అనిల్ గారు, అదేవిధంగా తూర్పు నియోజక సంబంధించిన డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, అదేవిధంగా మా నియోజకవర్గ నాయకులు, నగర జిల్లా నాయకులు ప్రతి ఒక్కరుగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దాదాపుగా 30 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కానివ్వండి, అదేవిధంగా విజయవాడ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజానికం కోసం అనేక మంచి కార్యక్రమాలు చేసిన నాయకుడిగా నెహ్రూ గారు ఈ యొక్క నగరంలో, రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకోవడం గారు జరిగింది. విద్యార్థి నాయకుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి 5 సార్లు ఈ జిల్లాలో ఎవరికి రాని అదృష్టం ఈ యొక్క జిల్లా ప్రజల వల్ల, విజయవాడ నగర ప్రజల వల్ల, ఆ దేవుడి దయ వల్ల 5 సార్లు ఈ జిల్లాలో శాసనసభ్యుడిగా ఎన్నికైన ఏకైక నాయకుడిగా ఈరోజు దేవినేని రాజశేఖర నెహ్రూ గారు ఉన్నారు. ఆయన రాజకీయాల్లో ఇద్దరు నాయకుల్ని ఎంతో ఇష్టంగా, ప్రాణంగా ప్రేమించేది ఇద్దరు నాయకుల్ని. ఒకళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు,
మరొకరు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, దేవినేని రాజశేఖర నెహ్రూ గారు చివరి వరకు నాకు రాజకీయంగా జన్మ రామారావు గారు ఇస్తే రాజకీయంగా పునర్జన్మ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారని చెప్పని నెహ్రూ గారు అనేక సందర్భాలు చెప్తారు. ఈరోజు నేను గారు గర్వంగా చెప్పుకుంటా, నాకు జన్మ దేవినేని రాజశేఖర నెహ్రూ గారు ఇస్తే రాజకీయంగా పునర్జన్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి నేను గారు చాలా గర్వంగా చెప్పుకుంటా. నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఆయన ఎవరైతే 40 సంవత్సరాలు ఆయన్ని నమ్ముకున్నారో, ఆయన ప్రేమించారో ప్రతి ఒక్కరి గారా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మా అందరి గారు న్యాయం చేశారు. మరీ ముఖ్యంగా ఆయన ఏదైతే ఈ యొక్క విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనుకున్నారో, రిటైనింగ్ వాల్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారా అభివృద్ధి చేయాలనుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలోనే అవన్నీ గారు మేము పూర్తి చేస్తామని చెప్పి ఎంతో గర్వంగా మేము అందరంగా చెప్పుకోగలుగుతాం. పేడని నియోజకవర్గం గూడూరు మండలం పోలవరం గ్రామంలో గత వారం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి ఆదివారం లంకిశెట్టి బాలాజీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమం మచిలీపట్నంలో లంకిశెట్టి కార్యాలయంలో అందించారు. పోలవరం చెందిన మూరాల లక్ష్మీకుమారి ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్లో జూన్ 17వ తారీఖు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30,000 నగదు, ఇతర విలువైన వస్తువులు, సామాన్లు, ఇంటి దస్తావేజులతో సహా సర్వస్వం కాలిపోయాయి. ₹1,00,000 పైగా ఆర్థిక నష్టం వాటిల్లింది. మొవ్వ ఫైర్ స్టేషన్ సిబ్బంది చేసే ప్రయత్నాలు ఫలించలేదు. కష్టంలో ఉన్న మూరాల లక్ష్మీకుమారికి ఆదివారం లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ తరపున వంట సామాన్లు, చీరలు, నిత్యావసర వస్తువులు, ₹2,000 ఆర్థిక సహాయాన్ని లంకిశెట్టి బాలాజీ అందించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ అగ్ని ప్రమాద బాధితులకు ఇచ్చే ప్రభుత్వ సహాయం ₹5,000 నుండి ₹1,00,000 పెంచాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థ ద్వారా తాత్కాలిక ఇంటి నిర్మాణం కోసం సామాజికంగా కూడా అందజేయాలని బాలాజీ కోరారు. మండల కేంద్రమైన గూడూరులో ఫైర్ స్టేషన్ అవసరం ఎంతైనా ఉందని బాలాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడప మురళి, కూతాని ఈశ్వర్, రామాంజనేయులు, సీతంశెట్టి, పవన్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం గూడూరు మండలంలో పోలవరం గ్రామం చెందినటువంటి మురాల లక్ష్మీకుమార్ గారి ఇల్లు జూన్ 17వ తారీఖు రాత్రి తెల్లవారుజామున ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు మొత్తం కాలిపోయింది. కట్టుబట్టలతో మామగారు బయటపడడం జరిగింది. ఆ బట్టలు కూడా మొత్తం ఇంట్లో సామాన్ మొత్తం కాలిపోయింది. గూడు కూడా కూలిపోయింది ఆవిడకి. అలా మామగారు లంచెట్ పెంచట్లకి మన దొడ్లపాలెం ఎక్స్ సర్పంచ్ నాగబాబు గారి మధ్య రావడం జరిగింది. ఈరోజు మా లంచెట్ పెంచట్ల తరఫున ఆ వంట సామాగ్రి, చీరలు, డబ్బులు, నిత్యావసర వస్తువులు మేము వంతుగా అందజేశాము. ఇటువంటి మరి వృద్ధులకి ప్రభుత్వ పరంగా ఇల్లు నుంచి గవర్నమెంట్ ఒక హౌస్ నిర్మాణం చేయాలని కూడా జిల్లా కలెక్టర్ గారు కోరుతున్నాము. శాసనసభ్యులందరూ కూడా ఈ ఫైర్ విక్టిమ్స్కి ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసే విధంగా మీరు కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో ఇల్లు కాలిపోయి రోడ్డు పడటువంటి ఇటువంటి నిరుపేద మహిళలను ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా కూడా వెంటనే రిలీఫ్ ఉండాలి. కేవలం ఇంటి నెంబర్ ఉంటే ₹5 ఇచ్చి వాళ్ళు సరిపెడుతున్నారు. ఫైర్ విక్టిమ్స్ అది సరైన విషయం కాదు. ₹5 కనీసం ఇంటి గుమ్మ కూడా రావట్లేదు. వాళ్ళు ఇంట్లో సర్వస్వం కోల్పోయి తినడానికి తిండి లేక, బట్టలు లేక వాళ్ళు రోడ్డు మీద ఉన్నటువంటి అనాథులు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆదిపట్టడంలో మనతో అందరూ కూడా సహాయంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి మురాల లక్ష్మీకుమార్ గారికి ఆల్రెడీ జన్మశెట్టి ట్రస్ట్ వారు కూడా సహాయం చేశారు. ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా మామగారు ఆదుకోవాలి కూడా వాళ్ళ లంచెట్టి ఫ్రెండ్స్ తరఫున మేము కోరుకుంటాం. విజయవాడ సూర్యారావుపేట ప్రకాశం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ ఎన్ సుబ్బారావు సెంటర్ వద్ద కార్డియాక్ కేర్ హాస్పిటల్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్, ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్డియాలజీ, సూపర్ స్పెషాలిటీ, ఆంధ్ర యూరాలజీ అండ్ గైనకాలజీ సెంటర్ను లాంఛనంగా ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని మాట్లాడుతూ డాక్టర్ ఎన్ సుబ్బారావు గొప్ప పేరున్న వైద్యులని, ఆయన పేరు మీద హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడకు మరిన్ని హాస్పిటల్స్ రావాలని, ముఖ్యమంత్రి లక్ష్యాల మేరకు విజయవాడను మెడికల్ హబ్గా మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాలలో టెక్నాలజీ పెరిగిందని, ముఖ్యంగా వైద్య వృత్తిలో మోడల్ టెక్నాలజీ పెరిగిందన్నారు. డాక్టర్ మురళీకృష్ణ కుటుంబ సభ్యులు విజయవాడ మీద ప్రేమతో ఇక్కడ హాస్పిటల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ మురళీకృష్ణ ఆయన తండ్రి పేరిట హాస్పిటల్ను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. ట్రీట్మెంట్తో పాటు రోగులను ఆప్యాయంగా పలకరించాలని, డాక్టర్ మురళీకృష్ణ కుటుంబం ఆ తరహా సేవలు అందిస్తారని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇద్దరికే చేతులెత్తి దండం పెడతారని, ఒకరు వైద్యులైతే మరొకరు వైద్యుడని పేర్కొన్నారు. ఈ హాస్పిటల్ ద్వారా మంచి సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఈరోజు ఈ డాక్టర్ ఎన్ సుబ్బారావు
కార్డియాక్ కేర్ సెంటర్ ఆవిష్కరణ సందర్భంగా ప్రారంభోత్సవ సందర్భంగా విచ్చేసిన మా గౌరవనీయ గురువులు డాక్టర్ సోమరాజు గారికి, అట్లాగే మా ఎంపీ కేసినేని చిన్ని గారికి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి, అట్లాగే మా అన్న సీను గారికి, వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సో ఈ ఓపీడీ సర్వీసెస్ ప్రారంభించడానికి మెయిన్ కారణం మా పిల్లలు అందరూ, అంటే ఇప్పుడు సూపర్ స్పెషలైజేషన్ చేయడం జరిగింది. వరుణ్, పవన్, మనోజ్ అండ్ వర్షిణి, వీళ్ళు నలుగురు ఈ ప్రెమిసెస్లో ప్రజలకు ఉపయోగపడేలా ఓపీడీ కార్యక్రమాలు అతి తక్కువ ఖర్చు అయ్యేలాగా వాళ్ళకు ఉపయోగపడేలాగా చేయాలనే ఉద్దేశంతో కార్పొరేట్ వైద్యం అందుబాటులో లేని వారికి, ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానీకానికి వీళ్ళు సేవ చేస్తారనే ఉద్దేశంతో, అంటే నాకు నేర్పించిన మెయిన్ ఇది కమర్షియల్గా ఎప్పుడు ఉండకూడదని, ఎప్పుడు చదువుకోవాలని, మెడికల్ నాలెడ్జ్ అనేది అది దానికి అంతు లేదు, అంటే ఎప్పుడు విద్యార్థి వైద్య విద్య అనేది ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. సో ఎవర్ లెర్నింగ్ థింగ్. సో మీ అందరి శుభాకాంక్షలతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము. 2 మాటలు అలాగే సోమరాజు గారు. మురళీకృష్ణ గారు వాళ్ళ తండ్రి గారి పేరున ఈ డే కేర్ హాస్పిటల్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు ప్రజలకి నాణ్యమైన వైద్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. నిజంగా ప్రజలు ఇద్దరికే చేతులెత్తి దండం పెడతారు, దేవుడికి డాక్టర్కి. దేవుడు ప్రాణం ఇస్తే ప్రాణం సుఖంగా ఉండేది చూసే డాక్టర్ గారు. అందుకని వాళ్ళు ఒక ట్రీట్మెంటే కదా, వచ్చిన పేషెంట్స్తో బాగా మాట్లాడితే అది చాలా కంఫర్ట్ ఇస్తుంది. సోమరాజు నాకు గత 63 ఏళ్ళ నుంచి మేము కలిసి చదువుకున్నాం. నాకన్నా బెటర్ స్టూడెంట్ అనుకోండి. ఇవాళకి రోజుకి 4-5 గంటలు చదువుకుంటాడు. నెవర్ నాకు డిగ్రీ వచ్చింది, నేను ఫుల్ఫిల్ అయిపోయాను, ఇంక నేనేం నేర్చుకోకలేదు. వైద్యం అనేది నిత్య విద్యార్థిలాగా వాళ్ళు చదువుతూనే ఉండాలి. అందుకని నేను అందరినీ కోరేది ఏంటంటే, ఎప్పటికప్పుడు మోడర్న్ కొత్త టెక్నాలజీస్, కొత్త ఇన్వెస్టిగేషన్స్ వస్తున్నాయి. కొత్త చాలా హై క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా వస్తున్నాయి. అవి కొంత ఇబ్బంది ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండలేదు. తప్పకుండా అందరూ ప్రభుత్వాలు అందరూ కలిసి ఆ మంచి క్వాలిటీ పల్లెటూరులో ఉన్న పేదవాళ్ళకు కూడా అందే దాంట్లో ఈ ఒక కార్యక్రమంలా చేయాలి. మురళి చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాను. సుబ్బారావు గారి పేరు డాక్టర్గా చాలా ప్రముఖంగా వినిపించే పేరు. ఇవాళ విజయవాడలో మనం చూస్తే ఎంతో ఇంకా మెడికల్కి ఇంకా ఎన్నో హాస్పిటల్ రావాలి. గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒకటే చెప్తూ ఉంటారు, అమరావతిని మెడికల్ హబ్గా చేయాలని వారి కోరిక. మన ప్రాంతంలో ఉన్న యువకులు మన చోటే వైద్యం ప్రారంభించడం, అందులో చాలా కొత్తగా మోడర్న్ టెక్నాలజీస్ కూడా తోడైనాయి. ఇవాళ మనం చూస్తే ఇవాళ మెడికల్ దీంట్లో చాలా మోడర్న్ టెక్నాలజీస్ కూడా వస్తున్నాయి. ఇవాళ పిల్లలందరూ ఇక్కడే తమ సొంతగా ఇక్కడే ప్రారంభించడం, ఒక ఎంటర్ప్రెనర్షిప్ పెరగటం, అంతేకాకుండా హాస్పిటల్స్ అనే కాదు మిగతా ఇండస్ట్రీలో కూడా ఒక ఎంటర్ప్రెనర్షిప్ పెరగటం చాలా ఆవశ్యకం. ఎందుకంటే ఇక్కడ నుంచి యువత చాలామంది విదేశాలకు కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళిపోయి హాస్పిటల్ కానీ ఇటువంటి ఎన్నో స్థాపించి విపరీతంగా సక్సెస్ అవుతున్నారు. కానీ ఇక్కడ విజయవాడ ప్రాంతం, ఈ ఆంధ్ర ప్రాంతం మీద అభిమానంతో మంచి ఏదన్నా వేరే అడ్రస్కి వెళ్ళాలన్నా ఎన్ సుబ్బారావు హాస్పిటల్ రిఫర్ చేస్తూ అడ్రస్లు ఎత్తుకునేవాడు. అలాంటి హాస్పిటల్లో మరలా దానికి పూర్వవైపుని తీసుకొచ్చే విధంగా వారి థర్డ్ జనరేషన్ సుబ్బారావు వారి మనవాళ్ళు, ఇతర ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా కలిపి మరి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఆరోగ్య అనే పేరు మీద ఇందాక ఎంపీ గారు చెప్పినట్లుగా, అదేవిధంగా డాక్టర్లు చెప్పినట్లుగా ఇది నిరంతరం ప్రజలకి సర్వీస్ ఇచ్చే హాస్పిటల్. ప్రాణాలని దేవుడు ఇస్తే ఆ ప్రాణాలను కాపాడే బాధ్యత అంటే లివింగ్ గాడ్స్ అంటారు డాక్టర్లు అందరినీ కూడా. అలా ఈ హాస్పిటల్కి మంచి పేరు రావాలని, మరి విజయవాడ నగరం హాస్పిటల్స్కి హక్కు కావాలని చెప్పి అది చంద్రబాబు గారు మొట్టమొదటి కూడా చెబుతారు, విజయవాడ నగరం హాస్పిటల్స్కి హక్కు కావాలని చెప్పి. అందువలన దీనికి పిల్లలకి ఆశీస్సులు తెలియజేస్తూ మరి డాక్టర్ మురళి గారు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు హార్ట్ డాక్టర్గా అనేక సందర్భాల్లో
వారి యొక్క సూచనలు సలహాలు, అనేక మంది పేషెంట్స్ని రెఫర్ చేసినప్పుడు వారు ఇచ్చిన సలహాలు, వారు మంచి డాక్టర్గా గుర్తింపు ఉంది. అదేవిధంగా అదే విధానంలో ఈ హాస్పిటల్ కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సోమరాజు గారు లాంటి గ్రేట్ డాక్టర్ చేతుల మీద ఇది ఓపెన్ అవటం ఇది అదృష్టంగా భావిస్తూ ఖచ్చితంగా అందరికీ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఒక్క యూనిట్ రక్తం ముగ్గురి ప్రాణాలను కాపాడటమే కాకుండా కేవలం గంట సమయంలో చేసే దానం జీవితకాల ప్రభావం చూపుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా చెప్పారు. రక్తదానం అనేది ఒక స్వచ్ఛంద చర్య. ఇది అనేక మంది రోగులకు నూతన జీవనాన్ని అందిస్తుందని, గాయాలు, శస్త్రచికిత్సలు, సికిల్ సెల్, అనీమియా, తలసేమియా, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడే వారికి రక్తం అత్యవసరం అవుతుందని పేర్కొన్నారు. రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన కోరారు. నగరంలోని వీకేఆర్ రోటరీ క్లబ్, అమరావతి రోటరీ బ్లడ్ బ్యాంక్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు రక్తం యొక్క ప్రాముఖ్యతను, బ్లడ్ బ్యాంక్ యొక్క ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేసేందుకు అనేక సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషాతో పాటు ఆల్ ఇండియా డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్, ఫెడరేషన్ డైరెక్టర్ జనరల్ రావి ఉదయభాస్కర్, రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి అధ్యక్షులు ప్రఫుల్, రోటరీ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సురక్షిత రక్త సరఫరా కోసం స్వచ్ఛంద రెమ్యూనరేషన్ లేని రక్తదానం అత్యంత కీలకమైందని, రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రక్తం కొనుగోలు లేదా కుటుంబ సభ్యుల దానంపై ఆధారపడుతున్నారు. విజయవాడ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ వంటి సంస్థలు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అమరావతి రాజధాని విజయవాడ నగరంలో రక్తదాన శిబిరాలను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని చెప్పారు. రక్తదానం కేవలం ఇతరులకు సహాయం చేయడమే కాదు, దాతలకు కూడా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని, రక్తదానం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి సహాయ గవర్నర్ డాక్టర్ హర్ష, కార్యదర్శి వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వీకేఆర్ ట్రస్ట్ అలాగే రోటరీ క్లబ్స్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ బ్లడ్ బ్యాంక్ విజయవాడలో చేయడం చాలా ఆనందంగా ఉంది. రక్తదానం ప్రాణదానం అని చెప్తాము. ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేషన్ ఒక ప్రాక్టీస్గా చేస్తే వాళ్ళు ఎంతో జీవితాలని కాపాడిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఈ కిడ్నీ డిసీజ్ అయితేనేంటి, అట్లాగే థాలసీమియా పేషెంట్స్ అయితేనేంటి, అలాగే యాక్సిడెంట్స్, అట్లాగే ఎమర్జెన్సీస్లో బ్లడ్ ఎంత ప్రముఖమైన రోల్ ప్లే చేస్తుంది, అట్లాగే ఎంత ప్రాణాలు కాపాడుతుంది అనేది. సో ఈ అంశాన్ని గ్రహించి రోటరీ క్లబ్ వాళ్ళు అలాగే వీకేఆర్ ట్రస్ట్ వాళ్ళు ఇద్దరు కలిసి సంయుక్తంగా ఈరోజు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం వల్ల ఎన్నో ప్రాణాలను కాపాడే అవకాశం వాళ్ళకి దక్కుతుంది. అలాగే మన జిల్లాలో ఈ ఎమర్జెన్సీ కేసెస్ని అటెండ్ అవ్వడానికి, అట్లాగే తలసీమియా పిల్లలు, అలాగే ఈ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ని కూడా అటెండ్ అవ్వడానికి చాలా దోహదపడుతుంది. ఇటువంటి సంస్థలు ఇంకా ముందుకు రావాలి. విజయవాడ అనేది గేట్వే టు అమరావతి. ఎంతైతే డెవలప్మెంట్ అవుతుంటో అంతే హ్యూమానిటేరియన్ సపోర్ట్ కూడా ఎంతో అవసరం ఉంటుంది. కాబట్టి సో ఈ సందర్భంగా ఈ కలయిక వీకేఆర్ అలాగే రోటరీ క్లబ్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ బ్యాంక్ చాలా మంచి పరిణామము. ఇటువంటి సంస్థలు ఇంకా ముందుకు రావాలి. ఇంకా మంచి హ్యూమానిటేరియన్ అప్రోచ్తో ఇటువంటి బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేసి ఎప్పుడు అవసరం ఉన్న వాళ్ళందరికీ బ్లడ్ సప్లై చేసే స్థాయికి విజయవాడలో ఉండాలని సందర్భంగా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు ఫ్రమ్ ది రోటరీ క్లబ్ విజయనగరం. ఈరోజు విజయవాడలో రోటరీ క్లబ్ కాకినాడ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో వీకేఆర్ బ్లడ్ సెంటర్ని ఈరోజు మేము అడాప్ట్ చేసుకున్నాము. దానికి లోకల్గా రోటరీ క్లబ్ అమరావతి వాళ్ళు దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్వహణ బాధ్యతలు వాళ్ళు తీసుకున్నారు. మాకు విజయవాడ నుంచి ఇచ్చాపురం అనుకుని 82 క్లబ్బుల్లో ఒక 5 క్లబ్బులకి ఆల్రెడీ మాకు ఓన్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. కొన్ని సెంటర్స్కి ఓన్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్స్ కూడా ఉన్నాయి. హై అండ్ బ్లడ్ సెంటర్స్ ఉన్నాయి. నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, క్వాలిటీ బ్లడ్ కావాలనుకున్నా, వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేషన్స్ కావాలనుకున్నా సరే రోటరీ బ్లడ్ బ్యాంక్స్కి ప్రజలు కూడా సహకారం తెలియజేయాలి. 1% ఆఫ్ ది పాపులేషన్ ఎవరైనా ముందుకు వచ్చి వాలంటరీగా బ్లడ్ ఇస్తే ఆ లోకల్ ఏరియాలో ఉన్న బ్లడ్ యొక్క కొరతని మనం తగ్గించిన వాళ్ళు అవుతాం. మీకు గమనించాల్సింది, ప్రతిసారి కూడా తలసీమియా పేషెంట్స్కి ఎవ్రీ మంత్ ప్రతి పేషెంట్కి కూడా 2-3 బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం పడుతుంది. అలాగే ఎవరైనా డయాలసిస్లో ఉన్న వాళ్ళకి, క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళకి, హార్ట్ సర్జరీస్లో ఉన్న వాళ్ళకి, ట్రామాలో ఉన్న వాళ్ళకి, మదర్స్కి, ఇలా చాలామందికి బ్లడ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అందులోని సమ్మర్లో ఈ బ్లడ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడే కాలేజెస్ తక్కువ ఉంటుంది. కాబట్టి వాలంటరీగా వచ్చి బ్లడ్ ఇచ్చే పరిస్థితికి ప్రతి వాళ్ళు కూడా, పుట్టిన ప్రతి వాళ్ళు కూడా 18 సంవత్సరాలు దాటి 64 సంవత్సరాల లోపు వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉంటే వాళ్ళందరూ కూడా వాలంటరీగా వచ్చి బ్లడ్ ఇవ్వాలని మీ అందరూ కూడా యాజ్ ఎ గవర్నర్గా, యాజ్ ఎ డాక్టర్గా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పాస్ గవర్నర్ లక్కరాజు సత్యనారాయణ అండి, కాకినాడ మాది. ఈ వీకేఆర్ ట్రస్ట్ లైఫ్ షేర్
ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ఆల్రెడీ ఇక్కడ రన్నింగ్లో ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే వీకేఆర్ ట్రస్ట్ వాళ్ళు రోటరీని ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి మాకు పర్సనల్ రిలేషన్షిప్స్ వలన కాకినాడ రోటరీ చారిటబుల్ ట్రస్ట్కి విజయవాడలో ఒకటి, వైజాగ్లో ఒకటి బ్లడ్ బ్యాంక్స్ అప్పచెప్పారు. విజయవాడలో మేము ఏంటంటే ఏదో ఒక క్లబ్తో, మేము కాకినాడలో ఉంటాం కాబట్టి విజయవాడలో ఏదో ఒక క్లబ్తో అసోసియేట్ అవ్వాలని మేము రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి వాళ్ళు ఒక కొత్త క్లబ్ ఒక 5 ఏళ్ళే అయింది. యంగ్స్టర్స్ ఉన్నారు, మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు. ఈ దృష్టిలో పెట్టుకొని బ్లడ్ క్వాలిటీ బ్లడ్ సమాజానికి ఇస్తారని, బ్లడ్ బ్యాంక్ బాగా రన్ చేస్తారని ఆపరేషన్స్ వాళ్ళకి అందజేయడం జరిగింది. అమరావతి వాళ్ళకి కాకినాడ చారిటబుల్ ట్రస్ట్ మానిటర్ చేస్తుంది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కల్పబుల్ హోమిసైడ్ కింద జగన్ పై కేసు. సింగయ్య కేసులో వైఎస్ జగన్ సహా మిగతా నిందితులపై బిఎన్ఎస్ 105-49 సెక్షన్ల కింద కేసు నమోదు. మీడియా సంస్థలు అబద్ధపు రాతలతో వైఎస్ జగన్ వ్యక్తిగతంను లక్ష్యంగా పనిచేస్తున్నాయి. మీడియా సమావేశంలో మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. అంబేద్కర్ను గౌరవించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. ఎస్సీలు అంటే బీజేపీకి వ్యతిరేకి అని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్న పురంధేశ్వరి. శక్తి పిక్చర్స్ అధినేత ముత్యాల రమేష్ కన్నుమూత. ఆయన మృతికి పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ నిర్మాతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.